తెలంగాణలో కేసీఆర్ దుష్ట పాలన అంతం పట్ల ప్రజల ఆనందోత్సవాలు. అధికారాన్ని కోల్పోవడాన్ని జీర్ణించుకోలేని బారాస శ్రేణులు. కాశీపేట మండల బారాస కంచుకోటకు బీటలు. మండలంలో తరతరాల అగ్రకుల నాయకుల రాజకీయ ఆధిపత్యానికి చెక్కు పెట్టిన ఎన్నికలు. బహుజన వర్గాల్లో ఆనందోత్సవాలు. అమరవీరుల త్యాగ ఫలితంగా వచ్చిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లు నిరంకుశ పాలనను అందించిన కేసీఆర్ ప్రభుత్వం పతనం కావడం పట్ల తెలంగాణ ప్రజలు ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో ప్రజల తిరస్కారంతో కేసీఆర్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిన ఓటమిని బారాస శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అధికార మదంతో ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అవినీతి అక్రమాలతో 5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన కేసీఆర్ సర్కార్ పతనమవ్వడం రాష్ట్ర ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గత 10 ఏళ్లుగా బారాస పాలనలో రాష్ట్ర స్థాయి నుండి మండల స్థాయి వరకు పరిపాలన స్తంభించిపోయింది. ఏ ఒక్క శాఖ అధికారులు స్వతంత్రంగా ప్రజల కోసం పనిచేస్తామన్నా చేయనీయలేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోపిడీ చేస్తే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు పూర్తి అధికారాలు ఇవ్వడంతో ప్రతి శాఖలో జోక్యం చేసుకొని ఏ అధికారులను కూడా పనిచేయకుండా ఎమ్మెల్యే వారి అనుచర గణాలు ప్రభుత్వ పాలనను ప్రజలకు అందకుండా చేశాయి. ఎమ్మెల్యే అండ చూసుకొని మండల గ్రామస్థాయి నాయకులు విచ్చలవిడిగా భూదందాలు, ఇసుక దందాలు, అవినీతి అక్రమాలు చేస్తూ పోలీసు, రెవెన్యూ, మండల పరిషత్ అధికారులపై జులుం చేస్తూ పేద ప్రజలను నానా రకాలుగా హింసించారు. ఉద్యమ పార్టీ పేరుతో అధికారంలోకి వచ్చి అవినీతి అక్రమాలకు వ్యతిరేకించిన వారిని ప్రజలకు అన్యాయం చేయడం తప్పని ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు పాల్పడుతూ పోలీసు కేసులు పెట్టి నానా రకాలుగా హింసలకు గురిచేశారు. వీరి గత 9 ఏళ్ల దుష్ట పాలనకు ప్రజలు చరమగీతం పాడడంతో గ్రామాలలో బరాస నాయకులు ప్రజల్లో తిరగడానికి ముఖం చాటేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అవినీతి అక్రమాల చిట్టా విప్పుతుండడంతో గ్రామాలలోని బరాస నాయకులు ప్రజల ముందుకు వచ్చేందుకు సిగ్గుపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు న్యాయం చేయకుండా ఇబ్బందులు పెట్టి నియంతృత్వ వైఖరితో పాలనను చేస్తే ఏ ప్రభుత్వమైనా ప్రజల ఆగ్రహానికి గురి కావడం సహజం. ఈ చారిత్రక సత్యాన్ని రాజకీయ నాయకులు గుర్తించుకొని మసులుకోవడం నేర్చుకోవాలి. కాశీపేట మండల బరాస కంచుకోటకు బీటలు. బెల్లంపల్లి నియోజకవర్గంలో బరాస పార్టీకి గత 10 ఏళ్లుగా కాశీపేట మండలం కంచుకోటగా నిలిచింది. గత 2 ఎన్నికల్లో నియోజకవర్గంలో కాశీపేట మండలంలోనే అత్యధిక ఓట్లు పోలవడంతో దుర్గం చిన్నయ్య ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 2018 ఎన్నికల్లో బీఎస్పీ నుండి పోటీ చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే వినోద్ నియోజకవర్గంలోని 5 మండలాలు బెల్లంపల్లి మున్సిపాలిటీలో దుర్గం చిన్నయ్యపై లీడ్ వచ్చి కాశీపేట మండలంలోని 3000 ఓట్లు తగ్గడంతో ఓడిపోవడం జరిగింది. మండలాన్ని గత 10 ఏళ్లుగా అన్ని రంగాలలో అభివృద్ధి పరిచామని ఈసారి ఎన్నికల్లో కూడా దుర్గం చిన్నయ్యకు హ్యాట్రిక్ విజయం సాధిస్తామని ప్రగల్భాలు పలికిన బరాస నాయకులకు మండల ప్రజలు షాక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో మండలంలో పోలైన 50% పైగా ఓట్లు వినోద్కు వచ్చాయి. మండలంలో 26,518 ఓట్లుండగా పోలైన ఓట్లు 21,163. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్కు 12,353 ఓట్లు రాగా సిట్టింగ్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు
కేవలం 6,690 ఓట్లు మాత్రమే వచ్చాయి. గత ఎన్నికలకు ప్రతీకారంగా మండలంలో 5,663 ఓట్ల మెజారిటీతో గడ్డం వినోద్ గెలుపొందాడు. గత 10 ఏళ్లుగా బహుజన వర్గానికి చెందిన దళిత ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధికారంలో ఉన్నా ఏ రోజు కూడా వారికి అండగా నిలవడం లేదనే విమర్శలు ఉన్నాయి. జనాభాలో 5% కూడా లేని అగ్ర కులాలకు చెందిన వెలమ, రెడ్ల నాయకులకే ప్రాధాన్యతనిచ్చాడనే విమర్శలు ఉన్నాయి. మండలంలో జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీలు బహుజన వర్గాలకు చెందిన వారే 99% ఉన్నా వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఏ పదవులు లేని అగ్రకుల నాయకులకే ప్రాధాన్యతను ఇవ్వడంతో బహుజన వర్గాలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. వారి అగ్రకులాలకు చెందిన నాయకుల చెప్పుడు మాటలతో బహుజన వర్గాల్లోని నాయకులను ఎన్నో రకాలుగా వేధింపులు, ఇబ్బందులకు గురి చేయడంతో గ్రామ స్థాయిలో వారంతా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఎన్నికల సమయంలో కూడా 3 చోట్ల కాశీపేట, ధర్మారావుపేట, దేవపూర్ ప్రాంతాలలో ప్రచార బాధ్యతలను అగ్రకులాల నాయకులకే అప్పచెప్పారు. వారి అసంతృప్తికి గురైన బహుజన వర్గాల నాయకులు దుర్గం చిన్నయ్య గెలుపుకు కృషి చేయలేదనే ప్రచారం కూడా జరిగింది. ప్రచార బాధ్యతలు తీసుకున్న అగ్రవర్ణాల నాయకులు అధిష్టాన వర్గం నుండి వచ్చిన నిధులను కింది స్థాయిలో పంచకుండా సొంతానికి వాడుకున్నారని, కొన్ని గ్రామాలలో పోలింగ్ రోజు పనిచేసిన కార్యకర్తలకు డబ్బులు నేటికి కూడా ఇవ్వలేదనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. గత 10 ఏళ్లుగా తెలంగాణలో దుష్ట పాలనను అందించి ప్రజల ఆగ్రహానికి గురైన తెరాస ప్రభుత్వం అంతం కావడం, మండలంలో తరతరాలుగా రాజకీయ ఆధిపత్యం చెలాయిస్తున్న అగ్ర నాయకుల పీడ విరగడైనందుకు మండల ప్రజలు ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కోరుకొని తెచ్చుకున్న ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలని, బహుజన వర్గాలపై అహంకారపూరితంగా వ్యవహరించే అగ్రకుల నాయకులకు అధిక ప్రాధాన్యతనివ్వకుండా బహుజన వర్గాల నాయకులకు ప్రాధాన్యత ఇచ్చి మండలాన్ని అభివృద్ధి పథంలో నడపాలని కాశీపేట మండల ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరుతున్నారు.